అమరావతి వేదికగా ఎన్డీఏ నేతల కీలక మీటింగ్ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఏపీకొచ్చిన అమిత్ షాకు గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రులు లోకేష్, అనిత, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి గంటన్నర పాటు డిన్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు అమిత్ షా. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత అమిత్ షాకు చంద్రబాబు తన నివాసంలో హై లెవెల్ డిన్నర్ ఇచ్చారు. ఆ విందు తర్వాత పవన్ తో కలిసి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన మర్నాడే అమిత్ షా ఏపీకి రావడంతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేశారు. ఇక విందు తర్వాత చంద్రబాబు, అమిత్ షా భేటీలో సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన నేతగా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉందని చంద్రబాబు చెప్పడంతో ఎన్టీఆర్ గురించి తనకు తెలుసని, భారతరత్నకు ఎన్టీఆర్ అర్హులేనని షా బదులిచ్చారట. మరోవైపు తెలుగు నేలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావును గుర్తించిన కేంద్రం ఎన్టీఆర్ ను గుర్తించకపోవడం బాధగా ఉందని షా దృష్టికి తీసుకెళ్లారట చంద్రబాబు. ఇక ఏపీకి పీవీ కూడా సీఎంగా పనిచేశారని చంద్రబాబు చెప్పడంతో సీఎంగా పీవీ ఎంతకాలం పనిచేశారంటూ ఆరా తీశారట కేంద్ర హోంమంత్రి. దీంతో కేవలం 15 నెలలు మాత్రమే పీవీ సీఎంగా పనిచేశారని, కాంగ్రెస్ తరపున వైఎస్ఆర్ అత్యధిక కాలం అంటే 6 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారని చెప్పారట బాబు. ఎన్టీఆర్ కు భారతరత్న అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు నోట వైఎస్ పేరు వినిపించడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదిలా ఉంటే చంద్రబాబుతో అమిత్ షా మీట్ లో కీలక అంశాలే చర్చకొచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుందని అంటున్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి 100 రోజుల గడువు విధించారు. ఇక త్వరలో జరిగే సమావేశాలు 2 సెషన్లుగా సాగనున్న నేపథ్యంలో మార్చి 10 నుంచి మొదలయ్యే 2వ సెషన్లో జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటు ముందుకొస్తుందని అంటున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే ముందు కూటమి పార్టీల పూర్తి మద్దతు ఉండాలి. అందుకోసమే అమిత్ షా ఈ విషయాన్ని డిన్నర్ మీట్ లో చంద్రబాబుతో చర్చించారని అంటున్నారు. ఇక మరో కీలక బిల్లు కూడా ఈసారి పార్లమెంటుకు రానుందని అంటున్నారు. అదే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఈ బిల్లు విషయంలో కూడా కేంద్రానికి టీడీపీ మద్దతు అవసరం ఉంది. ఈ బిల్లును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బిల్లును ఆమోదించాలని, తద్వారా తన అజెండాను అమలు చేయాలని బీజేపీ చూస్తోంది. అయితే ఈ బిల్లు విషయంలో టీడీపీకి కొన్ని అభ్యంతరాలున్నాయని అంటున్నారు. మైనారిటీ వర్గాల నుంచి ఈ బిల్లుకు నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఈ బిల్లుకు సుముఖంగా ఉంటుందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీంతో చంద్రబాబుతో భేటీలో ఈ అంశాలు ప్రత్యేకంగా చర్చకొచ్చాయని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి కూడా చంద్రబాబుతోనూ పవన్ తోనూ అమిత్ షా చర్చించారని అంటున్నారు. అలాగే జగన్ ఆస్తులు, ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. జగన్ కు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్యాలెస్లున్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఇడుపులపాయ, బెంగళూరు, యలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, తాడేపల్లిలోని ప్యాలెస్లు ఉన్నాయని లోకేష్ అమిత్ షాకు వివరించారట. విశాఖ ఋషికొండపై 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్యాలెస్ కట్టించారని, దానికి ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్ల జరిమానా వేసిందని షా దృష్టికి తీసుకెళ్లారట. ఆ భారం ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని చెప్పడంతో ఎన్జీటీ నిబంధనల ప్రకారం ఆ 200 కోట్ల జరిమానా కట్టాల్సిందేనని అమిత్ షా అభిప్రాయపడినట్టు సమాచారం. ఓవరాల్ గా చూస్తే ఈ భేటీలో చాలా కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికి అమిత్ షా పెద్ద పని మీదనే బాబు ఇంటికి విందుకొచ్చారని అంటున్నారు. మరి కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.